ముందుగా బతుకమ్మ కుంట పైన 2 చరణాల పాట పాడి నా 4 మాటల్ని మీ ముందు పంచుకుంటాను. కుంట బతుకమ్మ కుంట సచ్చి మళ్ళ బతికినదంట. 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 బతికి వచ్చే బతుకమ్మ కుంట అక్క సుడబోదం చెల్లే అడబోదం రావే. అక్క సుడబోదం రావే చెల్లి అడబోదం రావే. బతికి వచ్చే బతుకమ్మ కుంట అక్క సుడబోదం రావే చెల్లి అడబోదం రావే. ఉబికి వచ్చే ఉబికి వచ్చే మన గంగమ్మంట. అక్క సుడబోదం రావే చెల్లి అడబోదం రావే. ఉబికి వచ్చే మన గంగమ్మంట. అక్క సుడబోదం రావే చెల్లి అడబోదం రావే. అక్క సుడబోదం రావే చెల్లే అడబోదం రావే. కబ్జా చేసిన సెర్లు కుంటలకు దొరికే చక్కని తవ్వకటంట. అక్క సుడబోదం రావే చెల్లే అడబోదం రావే. అక్క సుడబోదం రావే చెల్లి అడబోదం రావే. గాలి వీసిన గంధంలాగా నేల తల్లి సెలిమెల్లాగా. నేల తల్లి సెలిమెల్లాగా. నేల తల్లి తెలిమెల్లాగా తవ్వంగ వచ్చిన తల్లి గంగమ్మను అక్క సుడబోదం సుడబోదం రావే చెల్లి అడబోదం రావే. అక్క సుడబోదం రావే చెల్లి అడబోదం రావే. తవ్వంగ వచ్చిన తల్లి గంగమ్మను అక్క సుడబోదం సుడబోదం రావే చెల్లి అడబోదం రావే. అక్క సుడబోదం రావే చెల్లి అడబోదం రావే. పట్నం మళ్ళీ కలకలలాడగా. అక్క సుడబోదం రావే చెల్లి అడబోదం రావే. అక్క సుడబోదం రావే చెల్లి అడబోదం రావే. ప్రకృతినెప్పుడు వికృతి చెయ్యకు. ప్రకృతినెప్పుడు వికృతి చెయ్యకు. పారే నీళ్లకు చెరువులు గట్టంగా. అక్క సుడబోదం రావే చెల్లి అడబోదం రావే. అక్క సుడబోదం రావే చెల్లే అడబోదం రావే. అక్క సుడబోదం రావే చెల్లే అడబోదం రావే. అక్క సుడబోదం రావే. చెల్లి అడబోదం రావే. జై తెలంగాణ. జై జై తెలంగాణ. ఇప్పుడేమో నేను మాట్లాడిన ఓకే. బతుకమ్మ కుంట, ఈ బతుకమ్మ కుంటను పునరుద్ధరించడానికి కంకణబద్ధులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మంత్రి సీతక్క గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారికి, గద్వాల విజయలక్ష్మి గారికి, కాలేరు వెంకటేశ్వర్లు గారికి, రంగనాథ్ గారికి, ఇంకా మిగతా పెద్దలు మా ప్రొఫెసర్ లక్ష్మక్క గారికి, అట్లనే కలెక్టర్ హరిచందన గారికి, మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, శోభారాణి గారితో సహా ఇక్కడికి కదిలి వచ్చినటువంటి నా తోటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, పోలీస్ మిత్రులు అందరికీ పేరు పేరు నా తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులారా, ఈ బతుకమ్మ కుంట గురించి మేము కలలు గన్నాం. మేము బహుజన బతుకమ్మ ద్వారా గత 15 సంవత్సరాలుగా బతుకమ్మ కుంటను, బతుకమ్మ చెరువును, బతుకమ్మ గుట్టను, బతుకమ్మ వాగును ఇట్లా వివిధ రూపాలలో ప్రచారం చేస్తూ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించి ప్రకృతి పర్యావరణ రక్షణగా మనము అందరం కలిసిమెలిసి ఉంటేనే ప్రకృతి క్షేమంగా ఉంటుందని, ప్రకృతిని కాపాడుకుంటేనే మనమంతా క్షేమంగా ఉంటామని, ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి బతుకమ్మగా బతుకమ్మకు బతుకునిస్తేనే మనమంతా బతుకుతామని,
ప్రకృతి అంటేనే మహిళ అని, మహిళ అంటేనే బతుకమ్మ అని ఈ రకంగా మేము ప్రచారం చేస్తూ ఈరోజు ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. వాస్తవానికి ఈరోజు మేము నిజాంపేట మండల్ కల్వకుంట గ్రామంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండాల్సినటువంటి వాళ్ళం. కానీ ఇక్కడ ఆహ్వానం మేరకు బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తున్నామని తెలియచేసిన తర్వాత ఈ బతుకమ్మ కుంటతో సహా తెలంగాణలోని చెరువులను, కుంటలను, వాగులను, గుట్టలను, అడవులను అన్నిటిని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మరొక్కసారి కూడా నేను తెలియచేస్తా ఉన్నాను. అందుకోసం మనం కలలు కన్నటువంటి దాన్ని నిజం చేసుకోవడానికి అందరి బాధ్యతగా కూడా ఇవాళ పౌర సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నది. అంతేకాకుండా ఇవాళ వాస్తవానికి నవధాన్యాల సంస్కృతి